నమ శివాయ. హరహర మహాదేవ. నేను మీ విశ్వసాయి గురూజీ. సోమవారం నాడు ఒక అద్భుతమైనటువంటి రోజు. ఎందుకంటే ఇటు అష్టమి అటు సోమవారం ఈ రెండూ కలిసి వచ్చినటువంటి ఈ నిజ జ్యేష్ఠ మాసంలో ఒక మహత్తరమైనటువంటి రోజు. ఆ రోజు మీరు ఇటు పరమేశ్వరుణ్ణి కాళభైరవుణ్ణి ఇద్దరినీ కూడా దర్శించుకునే భాగ్యం మీకు మన దేవాలయంలో కలుగుతుంది. అందరూ తప్పక ఇచ్చేసి మన దేవాలయంలో ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొంది పరమేశ్వరునికి ఆ స్ఫటిక శివలింగేశ్వరునికి అభిషేకం చేసుకొని ఆ భైరవ దర్శనం చేసుకొని మీ కోరికను చెవిలో చెప్పుకుంటే ఆ అమ్మవారికి భైరవుడికి కూడా మీరు కోరికను చెప్పుకున్నట్లయితే మీ కోరిక తప్పకుండా తీరుతుంది. ఆ స్వామివారి అమ్మ అనుగ్రహం మీ పట్ల ఎప్పుడూ కూడా దేదీప్యమానంగా ఉంటుంది. మరి ఎక్కడంటారా, మన విశాఖపట్నంలోని ఇటు వేపగుంట నుంచి పెనగాడుకు వచ్చే రోడ్డులో మనకి మధ్యలో లక్ష్మీపురం బ్రిడ్జి దాటిన తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది మెయిన్ రోడ్లో. ఇటు మీరు లెఫ్ట్కి తిరిగినట్లయితే పెదగాడి ఊర్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, కాస్త ముందునే ఈ టెంపుల్ ఉంటుంది. మీకు గూగుల్ మ్యాప్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అది చూసుకొని ఉదయం 7:30 నుంచి దర్శనాలు అభిషేకాలు ప్రారంభమవుతాయి. 11:30 వరకు ఉంటుంది. మరి మీ అందరూ రండి. అలాగే ఇక్కడ కాళభైరవ స్వామి రక్ష మీ మెడలో ధరించటానికి ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ రక్షణ వేసుకున్నట్లయితే మీకు ఎటువంటి నరదృష్టి నరఘోష లేకుండా ఆనందంగా అద్భుతంగా జీవించగలుగుతారు. అందరూ బాగుంటారు. హరహర మహాదేవ. రక్ష రక్ష భైరవ. విజయోస్తు.